రాజకీయ పార్టీలకు ఓటమి విజయం సహజం, కానీ ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు ఓడిపోయామని కోపంతో పగతో గెలిచిన వారిపై, గెలవడానికి సహాయం చేసిన వారిపై క్షుద్ర పూజలు చేయించారు. అటువంటి సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని క్షుద్ర పూజల నెపంతో అమాయకుల ప్రాణాలు బలిగొన్న సంఘటన మరొక ముందే మరొక క్షుద్ర పూజ సంఘటన నెలకొంది. ఇందులో ఏకంగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఉండటం చర్చనీయాంశంగా మారింది. కాగా రాజకీయ కక్షలతో తమ ప్రత్యర్థులుగా ఉన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎంచుకొని వాళ్ళ ఇండ్లపై, వాళ్ళ వ్యాపార సంస్థలపై బాణామతి చేసిన క్షుద్ర పూజ సామాన్లు వదిలి వెళ్లడం కలకలం సృష్టించింది. ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. క్షుద్ర పూజలకు కారకులుగా మోయిని ఇంతియాజులను గుర్తించిన పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. దాంతో పోలీసులకు వారు అసలు విషయాన్ని వెల్లడించారు. క్షుద్ర పూజలు చేయించింది బీఆర్ఎస్ పార్టీకి చెందిన కాజ్ ఖాన్ అనే ఒక కౌన్సిలర్ అని వారు పోలీసులు విచారణలో తెలుపగా, నిందితులు వెల్లడించిన సాక్ష్యాల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురుపై కేసు నమోదు చేశారు. ఇందులో 2 పోలీస్ కస్టడీలో ఉండగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ పరారీలో ఉన్నారు. దాంతో ఆయన కోసం ఒక స్పెషల్ పోలీస్ బృందం గాలింపు చర్యలు చేపట్టిందని నాగర్ కర్నూలు డీఎస్పీ తెలిపారు. ఈ బాణామతి చేతబడికి సంబంధించి లింగాలు కదా, ఈ మన నల్లమల బోర్డర్లు ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ఏయో తెలుసుకొని ఉంటాడు, చేసుకొని తెలిసి తెలవని నాటు వైద్యం చేసుకుంటా ఈ విధంగా చేస్తుంటాడు. ఈయన ఈ విధంగా చేసిండు కాబట్టి ఈయనకు తెలుసన్న ఉద్దేశంతో ఈ ఎవరైతే ఉన్నారో మోయిన్ అతన్ని అప్రోచ్ అయ్యిండు. అతను వచ్చి ఈ విధంగా చేయించడం జరిగింది. ఇతర రాజకీయ కారణాలు అయితే ఏం లేవు. ఎందుకంటే మనం ఇక ఇప్పుడు మేము అవన్నీ కూడా దాన్ని ఎగ్జాగరేషన్ చేసి చెప్పడం కరెక్ట్ కాదు. లేని విషయాలని ఉన్నట్టుగా మనం చిన్న చిన్న విషయాలు చెప్పారు, కానీ అవన్నీ కూడా మనం ఎగ్జాగరేషన్ అవుతుంది, అది కరెక్ట్ కాదు. అబ్స్కాండింగ్ అతను కూడా టీం నడుస్తుంది, అతను కూడా అరెస్ట్ చేస్తుంది. అవును, అంటే ప్రజలు 6/2/24 రోజు రాత్రి 11 గంటల సమయంలో ఈ మన కేజీఎన్ పూల షాపు, అదేవిధంగా అనీస్ ఫర్నిచర్ షాప్ ముందల గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఏమంటారు మామూలుగా ఈ బాణామతి, చేతబడి, విచ్ క్రాఫ్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అంటే బాణామతి చేసి పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, బట్టలు, తర్వాత ఈ నిమ్మకాయలు కొన్ని కోసి వాటి మీద వేసి, తర్వాత అదేవిధంగా కోడి కాళ్ళు, ఇవన్నీ నల్ల కోడిని కోసి దానికి సంబంధించినటువంటి కాళ్ళు వేయటం, ఇటువన్నీ అన్నీ కూడా ఒక ఈ వేసి భయభ్రాంతులకు గురి చేయాలనేటటువంటి ఉద్దేశంతో అక్కడ ఆ 2 పూల షాప్ ముందల, అదేవిధంగా ఫర్నిచర్ షాప్ ముందల వేసిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటిని కూడా ఐడెంటిఫై చేస్తే వాళ్ళిద్దరు కూడా ఎండి మోయిన్ నాగర్ కర్నూలు, తర్వాత ఎండి ఇనాయత్ లింగాల అనేటటువంటి 2 వ్యక్తులు ఇవి చేసిరని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. చేసి వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్ చేసినాం. వాళ్ళిద్దరిని కూడా ఈరోజు ఉదయం పట్టుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వీళ్ళు మా మాట ఇంటలేరని కాజా ఖాన్ బీఆర్ఎస్ కౌన్సిలర్ 14th వార్డు కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం వల్ల మేము ఇవి చేసినాము. మాకు తెలియదు సార్ ఇవన్నీ కూడా ఈ విషయాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. దీని మీద మేము ఒక కేసు నమోదు చేసి ఈరోజు మోయిన్ని, ఇనాయత్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తున్నాం. ఇక ముందు కూడా ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడినట్టయితే వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేస్తాం, వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈ మూఢనమ్మకాలు అనేది ప్రజలు కూడా నమ్మొద్దని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం.